ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో విచారణను స్పీకర్ వేగవంతం చేశారు. ఇవాళ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విచారణకు రానున్నారు. ఫిరాయింపు కేసులో కడియం శ్రీహరిని స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించనున్నారు. ఇప్పటివరకు 8 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ జరిపారు. విచారణ అనంతరం ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో విచారణను స్పీకర్ వేగవంతం చేశారు. ఇవాళ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విచారణకు రానున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి అజీమ్ అందిస్తారు. అజీమ్, ఏంటి అప్డేట్స్? ఈరోజు 11 గంటలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎదుట కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి పార్టీ ఫిరాయింపుల అనర్హత వేటుపై ఈరోజు విచారణ జరగనుంది. అయితే కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీలో చేసి కాంగ్రెస్ పార్టీ పోటీకి చేరాలని చెప్పి తనపై అనర్హత వేటు వేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ తనపై పిటిషన్ దాఖలు చేశారు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ అలా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో వచ్చినటువంటి 10 మందికి సంబంధించినటువంటి పిటిషన్ స్పీకర్ ఎదుటకు వచ్చాయి. ఇందులో 8 మందికి సంబంధించిన విచారణ పూర్తి 8 మందికి క్లీన్ చిట్ కూడా స్పీకర్ ఇవ్వడం కూడా జరిగింది. సో మరో ఇద్దరు సంబంధించిన అంశంపై మాత్రం ఇక స్పీకర్ కొనసాగుతుంది. వార్త తీర్పు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అది ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. నిన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంబంధించిన విచారణ కూడా జరిగింది. ఏదైతే దానం నాగేందర్ సంబంధించిన అడ్వకేట్లు పిటిషనర్ ఎవరైతే పాడి కౌశిక్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. విచారణ జరిగింది. సో ఈ రోజు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సంబంధించిన విచారణ కడియం శ్రీహరికి సంబంధించిన అడ్వకేట్లు ఏదైతే స్పీకర్ ఎదుట హాజరవుతారు, అలాగే కేపీ వివేకానంద గౌడ్ ని ఏదైతే ఈ రోజు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు, అసలు పార్టీ ఫిరాయించారు, అనర్హత వేటు వేయాలని మీరు ఎలా కోరుతున్నారు, మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, ప్రూఫ్స్ ఏంటి అని చెప్పి ఇలా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. సో ఆ ప్రూఫ్స్ ఆధారంగా మరికొంత క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడ కూడా పార్టీ కండువా పైన ఎక్కడైనా కడియం శ్రీహరికి అప్పుడైన కండువా పైన చేతి గుర్తు ఎక్కడా లేదు కదా అనేటి ఒక ప్రశ్నను ఏదైతే కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, ఇతర ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయించిన వాళ్ళు అటు పిటిషన్ అడుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో దాంతో పాటు పలు సందర్భాల్లో మాట్లాడిన వీడియోస్, ఆడియో కటింగ్స్, పేపర్ కటింగ్స్ ఇవన్నీ కూడా సాక్ష్యాలుగా పిటిషన్ చూపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మరోవైపు టీఆర్ఎస్ పార్టీలో మేము ఉన్నాము, మమ్మల్ని సస్పెండ్ చేశాడు, మాకు ఎలాంటి ప్రూఫ్స్ లేవు, అలాగే మా పైసలు ఇంకా కూడా ఏదైతే శాలరీ నుంచి కూడా బీఆర్ఎస్ ఎల్పీకే కట్ అవుతున్నాయని చెప్పి కూడా వారు ఏదైతే పార్టీ ఫిరాయించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే కూడా చెప్తున్నారు. సో ఈ రోజు కడియం శ్రీహరి విచారణ తర్వాత మరొకసారి దానం నాగేందర్ కడియం శ్రీహరికి సంబంధించిన విచారణ ఉంటుంది. పిటిషనర్కి సంబంధించిన అడ్వకేట్లు వీరిద్దరిని కూడా విచారిస్తారు. దాని తర్వాత స్పీకర్ ఈ నెల చివరి వరకు ఏదైతే వీరిద్దరిపై కూడా తుది తీర్పు ఇచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. రైట్ అజీమ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.